కృష్ణవంశీ గారి దగ్గర ఎన్నో అద్భుతమైన చిత్రాలకు పనిచేసి ఒక మంచి కథకుడుగా ఒక మంచి దర్శకుడుగా ఈ రోజున ఈ చిత్రంతో ముందుకు రాబోతున్నారు రాంప్రసాద్. అదేవిధంగా మా మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు, మాప్లే అచ్చు ఒక కొత్త తరం మ్యూజిక్లోకి ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నది. కాబట్టి అచ్చు ఈ రోజున ఈజ్ అ రైజింగ్ స్టార్ ఇన్ ద మ్యూజిక్ ఫీల్డ్. చాలా సంతోషం. 3 తరాలుగా మా కుటుంబాన్ని దీవించి 3వ తరాన్ని కూడా ఈ రోజున ఎంతో ఆసక్తితో మా కుటుంబ ఆశాజ్యోతి నవీన్ కొరకు ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్ అందరు కూడా, ప్రజలందరూ కూడా ఒక మంచి పర్సనాలిటీ ఉండి ఇండస్ట్రీలో ఒక మంచి పేరు తెచ్చుకొని ఎడిటర్గా ఒక అగ్రగామిగా నిలిచి ఒక మంచి ఫ్రెండ్లీ సర్కిల్ తయారు చేసుకొని ఫ్రెండ్లీ మూవీస్ ద్వారా నా కొడుకు పరిచయం అవుతున్నాడు. విజయ నిర్మల గారు మనవడు. చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క శుభదినం పెద్దలతో కుటుంబానికే కాదు, ఈ రోజున ఇండస్ట్రీకి కూడా ఆదర్శ దంపతులు, ఆది దంపతులు. వారిద్దరు చేయి గోల్డెన్ హ్యాండ్స్ అంటారు. వారిద్దరు కూడా ఇక్కడుండి మనవడిని బ్లెస్ చేసి, అడ్డాల చంటిని బ్లెస్ చేసి, రాంప్రసాద్ని బ్లెస్ చేసి, అచ్చుని బ్లెస్ చేసి, మనందరికీ బ్లెస్ చేసి వారి గోల్డెన్ హ్యాండ్స్పై కార్యక్రమం జరగబోతుంది. త్వరలో టైటిల్ సస్పెన్స్ విడబోతుంది. ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్ టు హియర్. సూపర్ స్టార్ పద్మభూషణ్ శ్రీ కృష్ణ గారిని, శ్రీమతి విజయనిర్మల గారిని ఇద్దరిని కూడా సవినయంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. మెల్లి మన వినాయకరావు కూడా వెళ్తాం కదా. ఈ యొక్క చిత్రానికి ప్యూర్గా ఉంటూ మంచి రచయిత, కృష్ణ గారి పుస్తకాన్ని, మదర్ పుస్తకాన్ని కూడా తయారు చేసినట్టు వినాయకరావు గారిని వేదికపై ఆహ్వానిస్తున్నారు. ఇంకేమన్నా పిలవాలా? మన కెమెరామెన్ సురేష్ ఉన్నాడా? వెల్కమ్. టైటిల్ ఓపెనింగ్ కదా. ఒక్క నిమిషం. ఇది చాలా అరుదుగా జరిగేటువంటి ఈవెంట్. 3వ తరంలో ఒక హీరోయిన్ పరిచయం చేస్తూ ఆ యొక్క టైటిల్ని ప్రపంచానికి ఫస్ట్ అందజేయవలసిందిగా నాయనమ్మ గారు, విజయనిర్మల గారిని, ఇటు కృష్ణ గారిని, సూపర్ స్టార్ గారిని, ఇద్దరిని అటు ఇటు 2 పక్కన ఓపెన్ చేయాలి. ఇద్దరి చేతులపై ఈ సినిమా ఓపెనింగ్ కూడా ఇద్దరు క్లాప్ కొట్టారు. సూపర్ స్టార్ కృష్ణ గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు. దాంతో ఈ చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని ఆయన ఇష్టం నువ్వు, ఎప్పుడు 3 అనేది మన సాంప్రదాయం ప్రకారం మంచి ఒక న్యూమరాలజీ ప్రకారం కూడా మంచిది. అయినా ఇష్టం నువ్వు. ప్రతి చిత్రానికి దాని బ్యాలెన్స్ అవుట్. ఈ చిత్రానికి 6 నెలలుగా టెన్షన్ పెట్టాడు చంటి, ఏంటో టైటిల్ చెప్పకుండా. కానీ ఎప్పుడు క్లైమాక్స్ ముఖ్యం కాబట్టి అద్భుతమైన టైటిల్తో మా అందరినీ టెన్షన్లు కూడా విడగొట్టి అద్భుతంగా అయినా ఇష్టం నువ్వు టైటిల్ అనేది పర్సనల్గా మా అందరికి నచ్చిన టైటిల్. అది చాలా సంతోషం. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద వండర్ఫుల్ టైటిల్. ఈ టైటిల్ ఈ సినిమా సక్సెస్కి మొదటి మెట్టు నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను అడిగాను చంటిని, ఈ టైటిల్ ఏంటంటే నేను చెప్తాను, ఎవరికి నచ్చింది, నీకు నచ్చిందా, మీ పిల్లలకి నచ్చిందని అడిగా ముందు. ఎందుకంటే నెక్స్ట్ తరానికి నచ్చాలి కాబట్టి. మా పిల్లలకు ముందు నచ్చితే, మీ నవీన్కి నచ్చితే నేను పెట్టాను అన్నాడు. కాబట్టి చాలా ఇండస్ట్రీకి ఈ రోజున పితామహుడుగా నుంచి ఎందరో మంది చేతులు అందించి పైకి తీసుకొచ్చినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి చేత ఈ యొక్క టీజర్ లాంచ్ చేయమని కోరుతున్నా. ఒక్క నిమిషం. ఫ్రెండ్లీ మూవీస్ అయినా ఇష్టం నువ్వు టీజర్ లాంచ్.
మంచి కథతో. నాకు ముందు చంటి ఫస్ట్ ఫోన్ చేసి బాస్ అద్భుతమైన కథ విను అన్నాడు. నవీన్కి నచ్చిందా అన్న, అద్భుతంగా ఉందన్నాడు. చంటి ప్రొడ్యూసర్, రామ్ ప్రసాద్ డైరెక్టర్, అద్భుతమైన కథ, కృష్ణవంశీ గారి స్కూల్. ఎస్, వీఆర్ గోయింగ్ హెడ్ అని వెళ్ళిపోయాం. కాబట్టి ఎంతో చురుగ్గా ఈ షూటింగ్ కూడా పూర్తి చేసుకుని రిలీజ్కి దగ్గర ఉన్న సమయంలో ఈ రోజున ఈ పబ్లిసిటీ ప్రారంభం అని కూడా చెప్పొచ్చు. ఇది ఈ సందర్భంగా నా తనయుడు నవీన్ తన స్పందనని తెలియవలసిందిగా కోరుతున్నా. చాలా టైటిల్స్ వెతికాము, ఏది ఈ సినిమాకి ఉన్న ఫీల్కి సెట్ ఏది అని చూస్తే లోకం తిరిగి లాస్ట్కి వచ్చి గురుగారు సినిమా సాంగ్లోనే ఆయన ఎక్స్ప్రెస్ చేసిన లవ్ ఇంకా ఇండస్ట్రీలో నాకు తెలిసి అయితే ఇప్పటివరకు డైరెక్టర్స్లో ఎవరు ఎక్స్ప్రెస్ చేయలేదు. సో ఆయన సాంగ్ నుంచే ఒక ఐడియా వచ్చింది పికప్ చేసుకోవాలని చెప్పేసి. సో అండ్ అనుకున్నట్టు శాస్త్రి గారు, గ్రేట్ శాస్త్రి గారు రైటర్ రాసిన సాంగ్ గురించి తీసుకున్నాం ఈ లిరిక్. ఐమ్ సారీ, ఇది టైటిల్. అండ్ ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ టు మై గ్రాండ్ పేరెంట్స్, కృష్ణ గారు, నిర్మల గారు, నన్ను ప్రోత్సహించినందుకు దీనికి ఇండస్ట్రీలోకి నన్ను ఎంకరేజ్ చేసి. డాడీ ఎప్పుడు పుష్ చేస్తుంటారు, ఆయన నిప్పు పెడుతుంటారు, నేను ముందరికి వెళ్తుంటా. ఓకే ఓకే, థ్యాంక్స్ అలాట్. చాలా వరకు చూసి సర్చ్ చేస్తే ఒకసారి వంశీ గారికి ఐడియా వచ్చినప్పుడు చెప్పాను, అలాగా మీ సాంగ్లో నుంచి ఒక చిన్న లిరిక్ వాడుకుంటామని. అరే వద్దురా, బాగోదు, ఎందుకు, ఇంకేదన్నా మీరు కొత్తగా చేయండి అన్నారు. బట్ ఎందుకో తెలీదు, ఈ సినిమా ఫీల్కి ఒక లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఆయనకంటే మాస్టర్ ఎవరు లేరు, అంతకంటే గొప్ప టైటిల్ పెట్టలేనేమో నాకు అనిపించింది. సో చివరికి ఆయన్ని కన్విన్స్ చేస్తే ఇక మీ ఇష్టం, మీ కర్మ అని చెప్పి అన్నారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఈజ్ ద మాస్టర్ ఆఫ్ లవ్. ఆయన ఒక్కడే అలాంటి ఏమైనా క్రియేట్ చేయగలరు. అందులో నుంచి సీతారామ శాస్త్రి గారి లిరిక్ అంటే ఇంకా చెప్పే అవసరం లేదు, సౌండింగ్ చాలా బాగుంటుంది. అయినా ఇష్టం నువ్వు అంటే అందులో ఏదో ఒకటి సంథింగ్ ఇస్ దేర్ అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సో దానికని ఆ టైటిల్ పెట్టడం జరిగింది. మీ అందరూ ఇక్కడ నుంచి వీఆర్ స్టార్టింగ్ ఆఫ్ పబ్లిసిటీ వాట్ ఎవర్. సో ఇక్కడ నుంచి మీ అందరూ కలిసి ఫుల్గా సపోర్ట్ చేస్తారని, అలాగే నవీన్ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. దాదాపుగా 2 నెలల నుంచి రోజు ఒక 100 సార్లు ప్రచురిస్తే తప్ప ఈ రోజుకి ఈ టైటిల్ బయటికి రాలేదు. చాలా టైటిల్స్ అనుకుని ఫైనల్గా యూత్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ టైటిల్ పెట్టాం. అయినా ఇష్టం నువ్వు. దీంట్లో ముఖ్యంగా నవీన్ వాళ్ళ నాన్నమ్మ గారంటే ఎంత ఇష్టం అనేది ఆ టైటిల్లో చూపిస్తున్నారు. నాకు ఫస్ట్ నుంచి దాని మీదే కూర్చున్నారు, ఇవాళ అదే ఫైనలైజ్ చేశారు. ఆల్ ది బెస్ట్ నవీన్. ఇక్కడ 2 అన్నదమ్ములు ఉన్నారు, తండ్రి కొడుకులు కాదు, నరేష్ అండ్ నవీన్. ఈ అన్నదమ్ముల మధ్యన పోటీకి ఇప్పుడు తమ్ముడు హీరోగా మన ముందుకు వస్తున్నారు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి, డబ్బింగ్ జరుగుతుంది, పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాం. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ ఆడియో లాంచ్ చేసి అదే మంత్లో రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. 19th కానీ 26th కానీ రిలీజ్కి రావాలని ప్రయత్నిస్తున్నాం. అయితే మాకు కొంత గ్రాఫిక్స్ సీజీ వర్క్స్ ఉన్నాయి, అవి కనుక మేము అనుకున్న క్వాలిటీతో టైంకి వచ్చేస్తే డెఫినెట్గా నెక్స్ట్ మంత్ రిలీజ్కి వచ్చేస్తాం. థ్యాంక్ యూ. చంటి గారు చెప్పినట్టు ఒక గ్రాండ్ ఆడియో రిలీజ్ కూడా ప్లాన్ చేస్తాం. ఇండస్ట్రీ అంతా, మా కుటుంబం అందరం పాల్గొని దీనికి ఫ్యాన్స్కి థ్యాంక్స్ గివింగ్గా ఆ రోజున ఖచ్చితంగా ఒక మంచి మెసేజ్ కూడా ఆ రోజున సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర నుంచి, విజయమల గారి దగ్గర నుంచి, మహేష్ దగ్గర నుంచి, మా అందరి దగ్గర నుంచి కూడా ఒక కుటుంబంగా దీవెనలతో పాటు ఇండస్ట్రీ దీవెనలు కూడా ఖచ్చితంగా ఆ రోజు దీనికి ఉంటుందని నమ్ముతున్నాను. ఒక మంచి ఆడియో రిలీజ్తో పాటు మంచి ఆడియో ఒక 4 సాంగ్స్ అద్భుతంగా వచ్చినాయని చెప్పి నాకు చంటి కూడా చెప్పడం జరిగింది అచ్చు దీంట్లో. కాబట్టి అచ్చు సో అచ్చు నేను ఆడియో రిలీజ్ చేసే మాట్లాడతాను అంటున్నాడు. సో అచ్చు ఈవినింగ్, ఆడియో ఈవినింగ్, విల్ సెలబ్రేట్ ఆన్ దట్ డే విత్ ద సాంగ్స్ అండ్ హిస్ స్పీచ్ ఆన్ దట్. ఫైనల్గా ఈ యొక్క కార్యక్రమం పూర్తయ్యే ముందు విజయనిర్మల గారు, కళావాహిని, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్, నవీన్ టెక్నీషియన్, పాత్రికేయులకి
నిర్మాత చంటి అడ్డాల గారికి, అలాగే దర్శకులు శ్యామ్ ప్రసాద్ గారికి. మ్యూజిక్ నేను విన్నాను, చాలా బాగుంది. అచ్చు సాంగ్ నేను విన్నాను, నవీన్ ఇంట్లో వేస్తుంటే విన్నాను, చాలా బాగుంది. నాకు ఎందుకో టోటల్గా ఈ టైటిల్లోనే ఒక కథ కనబడుతుంది మీకు. అయినా ఇష్టం నువ్వు అంటే టైటిల్లోనే ఒక కథ వచ్చేసింది మనకి, కాబట్టి ఇది ఒక ఇంట్రెస్టింగ్ అయిన కథ కింద ఉంటుంది. అడ్డాల చంటి గారు అడిగినప్పుడు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే నరేష్ని ఫస్ట్ నేను రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు జంజాల్ గారు నేను తీస్తానమ్మా అన్నారు. సార్ నా సినిమా ఆపి జంజాల్ గారు సినిమా చేశాడు, సక్సెస్ అయింది, పెద్ద సక్సెస్. అలాగే ఈరోజు అడ్డాల సంచి గారు వచ్చి ఆయన నేను నవీన్తో సినిమా తీస్తానన్నప్పుడు నాకు చాలా సంతోషం. ఎందుకంటే సెంటిమెంట్ బయట ప్రొడ్యూసర్ తీస్తే ఒకలాగా ఉంటుంది, మనం తీసినప్పుడు ఏదో ఇంటి ప్రొడక్షన్ లాగా ఉంటుంది. బయట తీసినప్పుడు బయట సినిమా అది దానికి ఒక వాల్యూ ఉంటుంది. అలా చేసినందుకు ఆయనకి నాకు చాలా థ్యాంక్స్ అండి, డైరెక్టర్ గారికి, అందరికీ. కృష్ణ గారు కూడా ఇంత ఓపికగా ఇంత టైంకి పొద్దున్న రారు సాధారణంగా, చాలా ఓపికగా వచ్చారు, చాలా థ్యాంక్స్. నవీన్, నీ సినిమా కోరిక ఉంది 100 రోజులు ఆడాలని, అది భగవంతుడి ఇష్టం. దీంతో మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. కూర్చో. అందరికీ నమస్కారం. మా ఫ్యామిలీలో మొదటి తరాన్ని ఆదరించారు, అభిమానించారు. రెండో తరంలో చాలామంది ఇంట్రడ్యూస్ అయ్యారు. మా ఫ్యామిలీ రెండో తరంలో నరేష్, రమేష్, మహేష్, మంజుల అందరినీ రిసీవ్ చేసుకున్నారు, అందరినీ బాగా ఆదరించారు. ఇప్పుడు మూడో తరం ఫస్ట్ మా ఫ్యామిలీ నుంచి నవీన్ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. నవీన్ కూడా మా అందరిలాగే మీరు ఆదరించి అభిమానించాలని, నవీన్కి సూపర్ స్టార్డమ్ రావాలని కోరుకుంటున్నాను. అయినా ఇష్టం నువ్వు ఫ్రెండ్లీ మూవీస్ ఆ టైటిల్ చాలా బాగుంది. అడ్డాల సంటి గారికి ఆయన పెట్టిన పెట్టుబడికి 10 లాభాలు రావాలని ఈ సినిమాలో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ స్టార్ గోల్డెన్ దీవెన్లు చంటికి ఈరోజే హిట్కి పునాది పడిందని నేను అనుకుంటున్నాం. అద్భుతమైన టైటిల్, పెద్దల అద్భుతమైన దీవెన్లు. ఇక అంతా పాత్రికేయ సోదరులు, మీరంతా మా ఫ్యామిలీ, మీ అందరూ మద్దతు మాకు ఎప్పుడూ ఉంటుంది. ఫ్యాన్స్ వెయిట్ ఫర్ అ ఫ్యాంటాస్టిక్ ఆడియో అండ్ అ ఫ్యాంటాస్టిక్ రిలీజ్ అండ్ అ హిట్. తప్పకుండా ఒక నమ్మకంతో ఈ యొక్క మాటలు నేను చెప్తూ ఈ యొక్క వేదిక మీద ఆహ్వానించినటువంటి అడ్డాల చంటి గారికి, దర్శకులు రామ్ ప్రసాద్ గారికి, వీఆర్ వెయిటింగ్ ఫర్ ది ఆడియో, అచ్చు, ది రైజింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ది యూనిట్, స్టార్ కాస్ట్ అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. జానకి, ఐ లవ్ యూ. నీకేనా పిచ్చా?